స్టూడెంట్స్, ఏపీఎంసెట్ 2024 డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ర్యాంక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మెయిన్గా ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ నష్టపోవచ్చు. ఎవరు క్లియర్గా నష్టపోతారు ర్యాంక్స్ విషయంలో, చాలా తక్కువ ర్యాంక్ ఎవరు పడిపోతుంది అనేది డీటెయిల్గా ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్, హ్యాండ్ నోట్బుక్స్ పీడిఎఫ్స్ ప్లస్ పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సెగ్రిగేటెడ్ చాప్టర్ వైజ్గా ఉన్నవి విత్ సొల్యూషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కావాలనుకున్న స్టూడెంట్స్ పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్స్ మీకు పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. 75% ఆఫ్ ఏపీ ఎంసెట్ నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ 25% ఆఫ్ ఇంటర్ మార్క్స్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్ టు ప్రిపేర్ ద ర్యాంక్. ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ అనేది కన్ఫామ్ 25% తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది ఎలా తీసుకుంటారంటే, మీరు ఎంపీసీ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ప్లస్ ప్రాక్టికల్స్ మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్గా అన్ని మార్క్స్ 600 ఉంటాయి. అదే బైపీసీ స్టూడెంట్స్ అయితే మీకు బాటనీ ప్లస్ జువాలజీ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ప్లస్ ప్రాక్టికల్స్ అన్నీ కలిపేసి 600 మార్క్స్ ఉంటాయి. ఈ 600 మార్క్స్కి మీకు వచ్చిన మార్క్స్ని 25%కి చేసిన తర్వాత ఇలా మీకు ర్యాంక్ ఇస్తారు. ఇక్కడ చూడండి, స్టూడెంట్కి ఎంసెట్లో వచ్చిన మార్క్స్, ఈ మార్క్స్ని 75% వెయిటేజ్ కన్వర్ట్ చేస్తే 30 మార్క్స్గా వచ్చాయి. ఐపీఈలో 600కి 583 వచ్చాయి. 25% వెయిటేజ్కి 24.29. ఈ 2 కంబైన్ చేస్తే వచ్చిన మార్క్స్ 55కి స్టూడెంట్కి 10,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. 100%కి కన్వర్ట్ చేసిన తర్వాత ఈ మార్క్స్ బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఐపీఈలో మీకు 25% వెయిటేజ్ కదా, మీకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇదే స్టూడెంట్కి ఇక్కడ 24 ఐపీఈ మార్క్స్ ఉన్నాయి, 30 ఎంసెట్ మార్క్స్ ఉన్నాయి కదా. ఎంసెట్ మార్క్స్ ఇక్కడే 30 వచ్చేసి వేరే స్టూడెంట్కి ఐపీఈలో 23 మార్క్స్ అంటే 25% వెయిటేజ్ ఇక్కడ 24 కాకుండా 23 వచ్చాయనుకోండి, ఈ స్టూడెంట్ ర్యాంక్ అప్పుడు ఎంత అవుతుంది తెలుసా? ఆటోమేటిక్గా 16,000 నుంచి 18,000కి వెళ్ళిపోతుంది. అదే ఇంకా ర్యాంక్స్ ఎక్కువ వెళ్తూ ఉంటే, సపోజ్ ఇక్కడ స్టూడెంట్కి 25 మార్క్సే వచ్చాయి, ఇద్దరు స్టూడెంట్స్కి అనుకుందాం. 25 మార్క్స్ వచ్చిన ఇద్దరు స్టూడెంట్ ఉండి ఒకరికి ఐపీఈలో 23, ఇంకొకరికి ఐపీఈలో 21 వచ్చాయనుకోండి, ఈ స్టూడెంట్కి ర్యాంక్ డిఫరెన్స్ 10K ర్యాంక్ వెళ్ళిపోతుంది. 10K to 12K అంత ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది. మీకు ఇంటర్ మార్క్స్ అనేవి ఈ 25% వెయిటేజ్ 1% మార్క్స్ డిక్రీజ్ అవుతూ ఉంది అంటే 24 నుంచి 23కి వస్తే ఆల్మోస్ట్ 6 to 8K ర్యాంక్ వెళ్ళిపోతుంది. 2% వెళ్ళిపోయిందంటే 10K to 12K ర్యాంక్. ఇలా మీ ర్యాంకు చాలా డిఫరెన్స్కి వెళ్ళిపోతుంది. ఐపీ వెయిటేజ్ అనేది ఇంత ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల మీరు ఎంతమంది నష్టపోతారనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఎందుకంటే మనకు ఇలా ఐపీ మార్క్స్ వల్ల నష్టపోతున్న స్టూడెంట్ అని చెప్పే తెలంగాణ స్టేటు మనకు తెలంగాణ ఎంసెట్లో ఈ ఐపీ వెయిటేజ్ కంప్లీట్గా రిమూవ్ చేసింది. ఓన్లీ ఏపీలో మాత్రమే మళ్ళీ తీసుకొచ్చి అప్లై చేస్తున్నారు. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ అయితే లాస్ అవుతున్నారు ర్యాంక్స్ విషయంలో. కానీ మీకు మాకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి ఆల్మోస్ట్ అయిపోయింది, మాకు ర్యాంక్స్ ఎలా వస్తాయి, మాకు ఐపీ మార్క్స్ లేవంటే కనుక ఇంకా తప్పదు. ఎంసెట్కి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎంసెట్లో మీకు సేమ్ ఇదే స్టూడెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చూడండి, ఈ స్టూడెంట్కి ఇప్పుడు 24 ఇక్కడ ఉంది ఐపీ, ఎంసెట్లో 30కి వచ్చాయి అంటే 65 మార్క్స్ బదులు మీరు 75 స్కోర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఆల్మోస్ట్ 10 to 20 మార్క్స్ వరకు ఎంసెట్లో ఇంక్రీజ్ చేసుకుంటే ఇదే ఐపీ సేమ్ మార్క్స్ ఉన్న స్టూడెంట్తో మీరు ఈక్వల్ ర్యాంక్ అయితే రాగలుగుతారు. లేదు మేము అంత ర్యాంక్ ఈక్వల్ చేయలేము, అన్ని మార్క్స్ తెచ్చుకోలేమంటే మాత్రం మీ ర్యాంక్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఎన్ని మార్క్స్ కోల్పోతే అంత డౌన్. సో ఇక్కడ ఎఫెక్ట్ ఏంటి? ఐపీలో తక్కువ వచ్చినాయి మార్క్స్ అంటే ఎంసెట్లో మీకంటే ఈక్వల్గా ఉన్న స్టూడెంట్ కంటే డబుల్ మార్క్స్ 10 to 20 మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది మీరు. ఇది క్లారిఫికేషన్. థ్యాంక్ యూ.